హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు నేను మిల్ మేకర్ కర్రీ చేశాను. ఇది చపాతీ, పరోటా అండ్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. అయితే దీనికోసం ముందుగా మిల్ మేకర్ అయితే ప్రిపేర్ చేసుకోండి. వాటిని ఒకసారి వాటర్ లో వాష్ చేసి 2 minutes పాటు ఆయిల్ యాడ్ చేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న 4 ఆనియన్స్ ని అలాగే 4 గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేయాలి. ఒక 5 minutes పాటు వేయించాలి. ఆనియన్స్ ఇలా లైట్ గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ని కూడా యాడ్ చేయాలి. వీటిని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి మగ్గించాలి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గిస్తే టమాటోస్ కి ఆ పచ్చి ఫ్లేవర్ అయితే పోతుంది, ఆ ఫ్లేవర్ కూడా మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీలోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా పేస్ట్ మాదిరి వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసి అందులో కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. దాన్ని 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత కొంచెం పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి 2 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దానిలోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక 3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలపాలి, లేదంటే మాడిపోతుంది. తర్వాత దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఇలా 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దాన్ని బాయిల్ అయ్యే వరకు చూడాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు కలపాలి. మిల్ మేకర్కి ఆ గ్రేవీ బాగా పట్టిన తర్వాత దానిలోకి కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకుంటే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.